మా ఇంటికి పెయింట్ ఏస్తున్నారనమాట. పెయింట్ ఏస్తుంటే ఎవ్రీడే వాళ్ళకి 11:00కి టీ ఇవ్వాలంట. నిన్నటి నుండి అయితే నేను టీ ఇవ్వడం మానేశాను. ఎందుకంటే టీ తాగి ఇంకా హీట్‌కి వర్క్ చేయలేరనేసి మజ్జిగంటూ తెచ్చేయడం జరిగింది. ఒక్కొక్కరు మజ్జిగంటూ తాగుతున్నారు. నాకు మా చెట్ల మీద కన్నెళ్ళిందనమాట. వెళ్ళగానే మావయ్య అక్కడ ఏదో కాసింది నిమ్మ చెట్టు అన్నాడు. మొత్తానికి వెళ్ళి నిమ్మ చెట్టు అని వెళ్తే యాక్చువల్లీ అది నిమ్మ చెట్టు కాదు. చూసారా? ఆరెంజ్ అనమాట. ఎంత బుడ్డి బుడ్డిగా ఉన్నాయో ఆరెంజ్. ఇది నిన్ననే ఉషోదయాలో చూశానమాట. 169 రూపీస్ అనమాట. ముగ్గురికి 3 దొరికాయన్నమాట. దేవాంష్కి ఒకటి, అయానికి ఒకటి, అలాగే సాన్వికి ఒకటి, ముగ్గురికి 3 దొరికాయన్నమాట. వెరీ మచ్ హ్యాపీ. నిజంగా ఇలాంటి చెట్టు నాగ్పూర్ అటు సైడ్ నాగ్పూర్ ఆరెంజ్ అంటారనమాట. ఇలాంటి చెట్లు మా ఇంటి దగ్గర 3 ఉన్నాయన్నమాట. రియల్లీ హ్యాపీ అనిపించింది ఆ చెట్టుని చూశాక. అలా ఇలా చూస్తూ కింద చూసారా మా మావయ్య వాళ్ళ గార్డెన్ అనమాట. ఇక్కడ కనకాంబరాల చెట్టు, ఇది కూడా సేమ్ అమ్మ అలాంటిదే అని అన్నారనమాట. చూసారా చిన్న చిన్న పింజలు కనొస్తున్నాయి కదా, అవే అండి ఆరెంజ్, నాగ్పూర్ ఆరెంజ్. ఫైనల్లీ మజ్జిగ అంటే ఇచ్చేసాను, తాగేసి ఇచ్చేసారు గ్లాస్ అంటూ. ఇంకా తీసుకొని పైనకి వెళ్ళాను. మా ఆయనే చూపించాను చూడు అంటే ఏ కాదు అన్నారు. ఫైనల్గా వలసిచ్చారనమాట. వలసిస్తుంటే ఒక్కొక్కటి నోట్లోకి అలా వెళ్ళిపోతున్నాయి. యాక్చువల్లీ మా వాడైతే చూడండి నమ్మలేసాడు, నోట్లో పెట్టేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ సర్ది మా పెద్ద అబ్బాయి అంటే దేవాంష్కి ఇచ్చాడనమాట. దేవాంష్ కూడా ఒక్కటే ఏటికి నోట్లో పెట్టేసుకున్నాడు. మా సాన్వి రియాక్షన్ అయితే ఒకసారి చూద్దరంట, ఆగండి. దేవాంష్ కూడా అలా నోట్లో పెట్టేసుకొని ఇంక మొబైల్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా సాన్వి రియాక్షన్ చూసారంటే వామ్మో పుల్లగా ఉందనుకుంటా, నోట్లో నుండి రసం బయటకు వచ్చేస్తుంది. నిజంగా మజ్జిగ మాత్రం సూపర్ ఉన్నాయి. ఎండాకాలం మజ్జిగ తాగండి, నిమ్మరసం తాగండి, హైడ్రేట్గా ఉండండి, ఎక్కువ శాతం వాటర్ ఉండే ఫ్రూట్స్ తినండి. నిజంగా మజ్జిగ మాత్రం ఎమ్మి మా పిల్లలకి అందరికీ ఒక్కొక్క గ్లాస్ ఇచ్చాను.